హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం అతి పురాతనమైన టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ అయితే సేమ్ కంచిలో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ ఎలా బంగారు బల్లి దర్శనం ఇస్తుందో ఇక్కడ కూడా అలానే దర్శనం అయితే ఇస్తుంది. ఈ టెంపుల్కి అయితే 1000 years హిస్టరీ అయితే ఉన్నది. ఈ టెంపుల్ అయితే మనకి వచ్చేసి కొడకంచి దగ్గర. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. మనం వీడియోలోకి వెళ్లే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే మనం తెలంగాణలోని కంచి అని పిలువబడే కొడకంచిలోని శ్రీ ఆదినారాయణ స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాం. ఈ ఆలయం వచ్చేసి మన హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా చాలా పురాతనమైనది. కంచికి వెళ్ళకపోయినా కొడకంచి అయినా వెళ్ళాలి అని అంటూ ఉంటారు కదా, అలా ఎందుకు అంటారో, అలాగే ఈ ఆలయ విశేషాలు ఏంటి అవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఆలయానికి సుమారు 900 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఈ ఆలయం వచ్చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి ఇలా పెద్ద ద్వారం అయితే కనిపిస్తుంది. చూసారా గోపురం ఎంత అద్భుతంగా ఉందో, ఆ కాలంలోనే ఇంత అద్భుతంగా నిర్మించారు. మనం అలా కొంచెం లోపలికి వెళ్తుంటే మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఆ కాలంలోనే ఎలా నిర్మించారో, చాలా అద్భుతంగా నిర్మించారు. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న రాయే శ్రీ ఆదినారాయణ స్వామి వారు అక్కడ కొలువై తీరారు. స్వామివారు 900 ఏళ్ల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా కొడకంచి గుట్టపై వెలిశాడని పెద్దలు చెబుతారు. ఈ ఆలయానికైతే పెద్ద చరిత్ర అయితే ఉంది. అదేంటంటే 900 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడ పక్షి చూపించిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన అల్లాని వంశస్థులకి స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ స్వామివారికి కూడా అలానే పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు వెండి బల్లులు ఉన్నాయి. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న, కంచిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుంది. అలా కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఆదినారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్ళాలి అంటే మెట్ల ద్వారా వెళ్ళాలి. మనకి కంచిలో ఉన్నట్టుగా శ్రీ ఆదినారాయణ స్వామి వారితో పాటు మనకి ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లితో పాటు అల్వర్ సన్నిధి, అలాగే లక్ష్మీదేవి సన్నిధి, వాటితో పాటు మనం కొన్ని విగ్రహాలైతే చూడొచ్చు. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి. వచ్చి దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు ఆదినారాయణ స్వామికి చెప్పుకోండి. కంచికి వెళ్ళకున్నా కొడకంచి అయిన వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఆనాడు నుండి ఈనాడు వరకు పెద్దలైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే మనం ద్వారం లోపలికి వెళ్ళి ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకుందాం. భక్తులైతే ఎక్కడి నుండో వచ్చి ఈ ఆలయానికి వచ్చి చూసి వెళ్తున్నారు. ఈ విగ్రహాలను దర్శించడం వల్ల ఎలాంటి బల్లి దోషాలు దర్శిస్తే సాక్షాత్తు కంచి క్షేత్రాన్ని దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది. మనకిక్కడ కనిపిస్తున్నదైతే శ్రీదేవి భూదేవి ఆదినారాయణ స్వామి.
అలాగే ఇక్కడ పక్కన చూస్తే అల్వర్ సన్నిధి కూడా ఉంది. ఈ సన్నిధిలో విగ్రహాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి సన్నిధి విగ్రహాలు ఒక్కసారి చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. వాటితో పాటు మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నవి. కంచికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈ యొక్క కొడకంచికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మనకి కంచిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకుంటే బల్లి దోషాలు పోతవని, అందుకే కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికైనా వెళ్ళాలని అంటారు. మనకి 2 ధ్వజస్తంభాలైతే దర్శనమిస్తవి. ఈ ధ్వజస్తంభాలు అయితే చాలా పెద్దవి. సుమారు కింది నుంచి మనకి పై వరకు కనిపిస్తవి. ఒక ధ్వజస్తంభం వచ్చేసి రాయితో చేసినది, ఇంకొక ధ్వజస్తంభం వచ్చేసి ఇత్తడితో చేసినది. మనం ఆలయం పైనుంచి చూస్తూ ఉంటే వ్యూ ఎలా కనిపిస్తుందో చూడండి. చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం అయితే ఉంది. ఆలయం అయితే చాలా బాగుంది. ఇంకా ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయంట. 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఆలయ వంశపార్యపరంగా ధర్మకర్తలు ఘనంగా జరుపుతారంట. ఈ ఆలయం అయితే చాలా చాలా పురాతనమైనది. ఇది మన తెలంగాణలో చిన్న కాశీ లేదా పెద్ద కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో విగ్రహాలు అయితే స్వయముగా వెలిసినవి. ఈ ఆలయం అయితే విష్ణుమూర్తులకు అంకితం చేయబడినది. మన తెలంగాణలోనే ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మనం ఆలయం లోపలికి వెళ్తున్న దారిలో మెట్లు అయితే కనిపిస్తవి. ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళి చూస్తే కొలను గుడి అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పటి కాలంలోనే ఎంత అద్భుతంగా నిర్మించారో. పచ్చటి పంట పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. పైనుండి కొలను గుడి చూసాం కదా, మనం ఇప్పుడు కొలను లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణంలో ఉన్న కొలనులో స్నానం చేసి దేవాలయంలోని వెండి బంగారు బల్లులను సమర్పిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే కంచికి వెళ్ళకుండా కొడకంచికి వెళ్ళాలని అంటారు. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు వెండు బల్లులు ఉండడంతో కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరజిల్లింది. రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది. ఈ కొలను అయితే చాలా పురాతనమైనది. కొలను చుట్టూ అయితే తిరిగి మొత్తం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న స్తంభాలు అయితే పురాతన కాలంలో రాళ్లతో కట్టబడినది. చూడండి అప్పటి కాలంలో ఎంత అద్భుతంగా పచ్చని పంట పొలాల మధ్య కొలను నిర్మించారో. మనకి ఈ కొలనులో అయితే ఎక్కువగా నీళ్ళు అయితే లేవు. కొలను కొంచెం రిపేర్లో ఉంది అనుకుంటా, అందుకే నీళ్లు ఎక్కువగా లేవు. నీళ్లు లేవు కదా, కిందికి వెళ్ళి అయితే చూద్దాం. చాలా మంది ఉన్నారు కొలనులో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ నీళ్ళల్లో మొత్తం అయితే చేపలు ఎట్లా ఉన్నాయో చూడండి, ఫుల్ ఉన్నాయి. చూడండి ఒకసారి కొలను మొత్తం ఎలా ఉందో చూపిస్తా. కొలను అయితే రిపేర్లో ఉంది అనుకుంటా, అందుకే ఇలా ఉంది. వాటర్ అయితే మంచిగా లేవు. అందరూ కొలను లోపలికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న చేపలను అయితే చూసి వెళ్తున్నారు. మనకి ఈ ఆలయం ముందు ఇంకొక ఆలయం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అయితే ఆంజనేయ స్వామితో పాటు బ్రహ్మసూత్రలింగం నంది అయితే దర్శనమిస్తుంది మనకి. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆలయానికైతే క్షేత్రపాలకుడు. ఇంకా ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఇక్కడ స్వయంగా భక్తులు వచ్చి దీపాలు అభిషేకాలు వాళ్ళ చేతుల మీదుగా చేసుకోవచ్చని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి శివలింగం ముందు నంది కూడా ఉంది. ఇవి అన్ని స్వయముగా వెలిసినవి. మనం ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక అద్భుతం అయితే చూడవచ్చు. అది ఏంటి అంటే ఈ ఆలయంలో పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది.
చాలా పెద్ద చెట్టు. చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టుకైతే దగ్గర దగ్గర 200 ఇయర్స్ ఉంటవి అంట. మనం ఇక్కడ రథంని కూడా చూడవచ్చు. టెంపుల్ మొత్తం అయితే చూసాం కదా. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కంచికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.